ఒక చిన్న గ్రామం, పచ్చని పొలాల మధ్య చిన్న నది పక్కన ఉన్నది. అక్కడ 8 సంవత్సరాల చిన్నారి రాధ ఉండేది. ఆమె ఆనందంగా ఉండే అమ్మాయి కాని చాలా స్తబ్దంగా ఉండేది. ఇతర పిల్లలు వారి కుటుంబాలకు సహాయం చేస్తూ లేదా బయట ఆడుకుంటూ ఉండగా, రాధ మాత్రం మామిడి చెట్టు నీడలో పడి పండ్లు తింటూ లేదా కలల్లో తేలుతూ ఉండేది. రాధ తల్లి కమల మిక్కిలి నిరాశగా నిట్టూర్చేది. రాధా, నువ్వు ఎప్పుడూ అలా పడి ఉంటావు. ఏదైనా ఉపయోగకరమైన పని చేయు. రాధ నవ్వుతూ, పని ఎందుకు చేయాలి? విశ్రాంతి తీసుకుంటే చాలు అని ఆనసు దెబ్బతో చెప్పేది. ఆమె తాతగారు 60 సంవత్సరాల రైతు ఆమెను కొంత సరదాగా, కొంత ఆందోళనగా చూసేవారు. కమల, ఒకసారి సాయంత్రం అతను చెప్పాడు, మనం ఆమెకు క్రమశిక్షణ నేర్పించాలి. ఆమె దగ్గర ఎంతో శక్తి ఉంది. దానిని ఇలా వృధా చేయడం తగదు. కాని ఎలా, అప్పా? కమల అడిగింది. మనం ఆమెను క్లాసికల్ డాన్స్లో చేరుస్తాము. అది ఆమెను మన సంప్రదాయాలకు దగ్గర చేస్తుంది మరియు శ్రమ విలువను నేర్పుతుంది. రాధ ఈ ప్రణాళిక వినగానే ఏడుస్తూ అరిచింది, డాన్సా? ఇది చాలా కష్టం. నేనెందుకు? కాని ఆమె నిరసనలకు విలువ ఇవ్వలేదు. తాత ఆమె చేతిని పట్టుకుని గ్రామంలోని దేవాలయంలో ఉన్న నృత్య గురు అమ్మ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ జాస్మిన్ పువ్వుల మరియు గంధపు చెక్కల సువాసన, మృదంగం ధ్వని వాతావరణంలో మార్మోగుతూ ఉండేవి. గురు అమ్మ రాధాను పరీక్షించేలా చూసింది. నీ రూపం చూస్తుంటే నువ్వు చాలా మందగమనంగా అనిపిస్తున్నావు. డాన్స్ మాన్యమైన వారికోసం కాదు అని గట్టి స్వరంలో చెప్పింది. రాధా మొహం మొరగగా మార్చింది. కాని తాత గట్టిగా చెప్పాడు, ఆమె నేర్చుకుంటుంది మరియు అది చేయగలదు. మొదటి క్లాస్ అట్టర్ ఫెయిల్ అయింది. రాధ తన కాళ్ల మీదే మెలికలు కొట్టుకుంది మరియు చేతి హావభావాల్లో తికమక పడింది. ఆమె అరిచింది, ఇది చాలా కష్టం. ఆమె తాత వినడానికి కూడా ఇష్టపడలేదు. ప్రతిరోజు ఉదయం అతను ఆమెను నిద్రలేపడానికి గట్టిగా చప్పట్లు కొట్టేవారు. అతను పైనగడలపై కూర్చుని ఓ కర్ర మీద లయలను కొడుతూ రాధాను ప్రాక్టీస్ చేయించేవారు. వారం నెలలయ్యాయి. మొదట్లో ఆమె ఎంత ప్రయత్నించినా నిరుత్సాహంగా ఉండేది. కాని ఆ తరువాత ఆమెకు ఆ నృత్యం మీద మక్కువ కలిగింది. ఆ స్టెప్పుల ద్వారా కథలు చెప్పడం ఆమెకు బాగా నచ్చింది. ముఖ్యంగా ఆమె తాత కళ్ళు వెలిగిపోవడం చూసి గర్వపడేది. ఒకరోజు గురు అమ్మ ఒక గ్రామ పర్ఫార్మెన్స్ ప్రకటించింది. రాధ కొంచెం భయపడి కానీ ఉత్సాహంగా కూడా ఉంది. ఆమె రాత్రింబవళ్లు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. డాన్స్ అనేది కేవలం కదలికల గురించి కాదు, ఇది ఆత్మ గురించి కూడా అని గురు అమ్మ అన్నారు. పర్ఫార్మెన్స్ రోజు రాధ ఒక అందమైన పట్టు దుస్తులు ధరించి గజ్జెలు తొడుక్కుని స్టేజ్ మీదకు వచ్చింది. స్టేజ్ మీదకు వచ్చిన వెంటనే ఆమె తల్లి మరియు తాత ముందు రోలో ఆనందంతో చిరునవ్వులు నవ్వుతూ కనిపించారు. సంగీతం మొదలైంది. రాధ నృత్య కదలికలు నైపుణ్యంగా కథను వ్యక్తపరుస్తూ చేసింది. చివరి పోజ్ కొట్టగానే ప్రేక్షకులు జోరుగా చప్పట్లు కొట్టారు. ఆమె తాత కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. నీలో ఇది ఉందని నాకు తెలుసు, నా పిల్ల అని ఆమెను అలింగనం చేసుకుని అన్నారు. ఆ రోజు నుంచి రాధ ఇకపై మామిడి చెట్టు కింద పడి ఉండే అమ్మాయి కాదు. నృత్యం ఆమె ఆత్మను మేల్కొలిపింది మరియు కష్టపడటం మరియు సంప్రదాయాల ఆనందాన్ని నేర్పింది. ఆమె గ్రామంలో గర్వకారణంగా మారింది. తన కథ శ్రమ, పట్టుదల మరియు ప్రేమ శక్తికి ఒక సాక్ష్యం.